హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను క్యాబేజీ పరాటా చేసి చూపిస్తున్నానండి. ఈజీ అండి. క్యాబేజీని బాగా ఫైన్‌గా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తీసుకొని అందులో వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసానండి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదండి, మరీ మెత్తగా కాదు, కొంచెం మీడియంలో కలుపుకోవాలి. చూడండి సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మనం పరాటాకి ఆలు పరాటా, పన్నీర్ పరాటా ఇవన్నీ చేసుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి వేడయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదండి క్యాబేజీ తురుము, అది వేసుకోవాలి. ఒక కప్ తీసుకున్నానండి, అంతే. ఒకటే కప్పు తురుము తీసుకున్నాను, క్యాబేజీ తురుము. అది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఫ్లేమ్ చూసుకోవాలండి. నేను హైలోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. హైలో పెట్టి ఫాస్ట్గా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోతుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేశాను. ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లేమ్ తగ్గించానండి. చూడండి ఫ్రై అయిపోయాయి. జస్ట్ 2 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు చూడండి చల్లారిపోయింది. మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే, అంటే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలు చేసుకున్నానండి. మనం పరాటాస్ ఎలా చేసుకుంటామండి అలా చేసి పెట్టుకోవాలి. కొందరు క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. అప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి తెలియదండి క్యాబేజ్ అని, బాగా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఇప్పుడు పిండి తీసుకున్నానండి నేను. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పరాటాస్ మనము కర్డ్తో కానీ టమాటో సాస్తో కానీ తినొచ్చు, బాగుంటాయి. చూడండి నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను, వేసుకుందాం.
అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మన ఇష్టం అండి. నూనెతోనైనా కాల్చుకోవచ్చు, లేకుంటే బటర్ అయినా నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. మన పిల్లలు ఉంటారు కదండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇష్టపడరు కదండి తినడానికి బ్రేక్ఫాస్ట్. క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కొందరికి, పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా కొందరికి ఇష్టం ఉండదు కదండి. అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి క్యాబేజ్ పరాటా. అంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు క్యాబేజ్ పరాటా. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.